మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పైపైకి. కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదయాంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం మరో ప్రపంచం. ఈ పద్యం శ్రీశ్రీ గారు రచించిన మహాప్రస్థానంలోనిది. అయితే ఈ పద్యంలో మనకి ఆయన ఏం చెప్పారంటే, ఏదన్నా ఒక పని చేసేటప్పుడు కష్టాలు, నష్టాలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిని ఎదిరించి కష్టం అనే దానికి భయపడకుండా ముందుకు వెళ్ళాలనే సందేశం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, వితౌట్ ఎనీ డిలేయింగ్ టైం విల్ స్టార్ట్ వీడియో. అయితే జీవితంలో అయితే అందరూ పని చేస్తారు, కానీ అందరూ విజయాన్ని అయితే అందుకోలేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అందరిలో కసి ఉండదు. కసి అయితే అస్సలు ఉండదు. నువ్వు ఒక పని చేస్తుంటే అది కేవలం టైంపాస్ కోసం చేస్తే నీ జీవితంలో ఎప్పుడూ మార్పు రాదు. కానీ అదే పని నేను సాధించాలి, ఏదైనా అయినా గెలవాలి అనే కసితో చేస్తే అప్పుడు నీలో ఉన్న నిజమైన శక్తి బయటకు వస్తుంది. చూడు, ఒక మనిషి ఆకలితో ఉంటే అతను ఎలా ఆహారం కోసం పోరాడుతాడో అలానే నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడాలి. ఎస్, అవును మిత్రమా. జీవితంలో చాలామంది నిన్ను తక్కువ చూస్తారు. నువ్వు చేయలేవు అంటారు. అప్పుడు బాధపడద్దు. ఆ మాటల్ని నీ హృదయంలో పెట్టుకో. అవి నీ కసిని పెంచే ఇంధనం కావాలి. ఎస్, ప్రతి ఉదయం లేచినప్పుడు నీ లక్ష్యం గుర్తు చేసుకో. ప్రతి రాత్రి పడుకునే ముందు ఇవాళ నేను నా లక్ష్యానికి దగ్గరయ్యానా అని నువ్వు ప్రశ్న వేసుకో. విజయం ఒక్క రోజులో అయితే రాదు, కానీ ప్రతిరోజు కసితో పనిచేస్తే ఒక రోజు విజయమే నీ దగ్గరకు వస్తుంది. గుర్తుపెట్టుకో, కసి ఉన్న వాళ్ళని ఎవరు ఆపలేరు. పరిస్థితులు కష్టంగా ఉన్నా, మనుషులు నిన్ను అడ్డుకున్నా నీ కసి ముందు అన్నీ ఓడిపోతాయి. నువ్వు గెలవాలి అంటే మొదట నీలోని బలహీనతను గెలవాలి. ఆలస్యం, భయం, సందేహం ఇవి నీ శత్రువులు. సాధారణంగా పనిచేస్తే సాధారణ జీవితం వస్తుంది మిత్రమా. కసితో పనిచేస్తే అసాధారణ విజయం వస్తుంది. ఇప్పటి నుంచి ఏ పని చేసినా 100% కసితో చేయి. ఆల్ ది బెస్ట్. జై హింద్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.